కొండచర్యలు సృష్టించిన విధ్వంసానికి వైనాడ్ మృత్యు కుహరంగా మారింది. ఇప్పటికే 224 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు పొలిటికల్ డైలాగులు కూడా పేలుతున్నాయి. వైనాడ్లో కొండచర్యలు విరిగిపడ్డ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఘటనలో 224 మందికి పైగా చనిపోయారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా 225 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. అయితే వైనాడ్ ఘటనపై పొలిటికల్ రగడ స్టార్ట్ అయింది. కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని కేరళను ముందే హెచ్చరించామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ ముప్పు గురించి ఈ నెల 23నే అప్రమత్తం చేశామన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల్ని సకాలంలో తరలించలేదన్నారు. अर्ली वार्निंग बोलते ही गए. अंग्रेजी में जितने भी गंभीर प्रकार के शब्द है अपने भाषण में डालकर इसको बताया गया. मैं सदन के सामने स्पष्टता करना चाहता हूं. 23 जुलाई को केरल सरकार को अर्ली वार्निंग भारत सरकार की ओर से दी गई थी. విపత్తుపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగింది. కేంద్రం తీరును విపక్షాలు తప్పుపట్టాయి. కొండచర్యలు విరిగిపడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లోక్సభ దృష్టికి తీసుకొచ్చారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. 5 ఏళ్ల క్రితం కూడా అక్కడ కొండచర్యలు విరిగిపడ్డాయని, ఇప్పుడు మరోసారి అలాంటి ప్రమాదం జరిగిందన్నారు. భౌగోళిక పరిస్థితులను పరిశీలించి ఇలాంటివి నివారించడానికి ఏం చేయాలో ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. It is a huge tragedy in Wayanad and the military is doing a good job there. I think it's very important that we support the people of Wayanad, that we give them as much support as is possible, and I'd request the government to help the people of Wayanad in this difficult time. I think this is the second time this tragedy has taken place. This took place 5 years ago, and it is quite clear that this area has an ecological issue, so this should be looked into, and whatever high-tech solution can be brought forward, that would be good. Thank you, sir. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, కేరళ పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా వైనాడ్లో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటోంది. సహాయక చర్యలు ముందుకు సాగే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. వరదల్లో కిలోమీటర్ల దూరం వరకు చలియార్ నదిలో మృతదేహాలు కొట్టుకుపోయాయి. ముందక్కై, చూర్మలలో భారీగా ప్రాణ నష్టం జరిగింది.